మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం చివరి మాట, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిచి ఉన్నాను. చదివినటువంటి వాక్య భాగంలో సర్వోన్నతుడును, సర్వశక్తుడును, అద్వితీయుడును, మహోన్నతుడును, ఆది సంభూతుడైనటువంటి ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిచి ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన యొక్క ప్రభావం బట్టి ఎవరైతే హర్షిస్తున్నారో వారిని ఆయన పిలుచుచున్నాడు. ఆయన యొక్క ప్రభావము అనగా ఆయన యొక్క గొప్పతనము. ఇంగ్లీష్ లో యొక్క పదాన్ని మనం చూస్తాం, హిస్ హైనెస్, ఆయన యొక్క గొప్ప పరాక్రమము, బలశౌర్యము, ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యతము, ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వాడు అని ఈ ప్రభావం అనేటువంటి మాట యొక్క అర్థాన్ని మనం చూస్తాం. అయితే ఎవరైతే ప్రభు యొక్క ప్రభావం బట్టి హర్షిస్తారో వారిని ఆయన పిలుచుచున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క ప్రభావం బట్టి హర్షించే వారిని పిలిచి ఆయన ఏం చేస్తారు? ఆయన ప్రభావం బట్టి హర్షించే వారికి ఆయన ఏమేమి చేస్తారు? ఆయన ప్రభావము అసలు ఎటువంటి కార్యములను చేయగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనకు ప్రదర్శిస్తాయి. ఈ క్లుప్త సందేశముల ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం, అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత పొందినదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగుగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభు యొక్క ప్రభావం బట్టి అనగా ఆయన సమస్తమును చేయగలడు, ఆయన ఏదన్నా చేయ శక్తిమంతుడు, సమర్థుడు అని ఆయన వద్దకు ఆశతో వస్తారు, ఆయన యొక్క కార్యాలను బట్టి హర్షిస్తారు. అటువంటి వారికి ఆయన ప్రభావమును పంపించి ఆ ప్రభావము చేత ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. ప్రపంచమంతా వీరికి ఈ రోగం నయమవుట అసాధ్యము, దుర్లభము అని చెప్పినప్పటికీ ఆయన ప్రభావమును బట్టి మనం హర్షించినట్లయితే ఆయన ప్రభావము చేత మనకు స్వస్థతనిస్తాడు. ఈమెను గురించి మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వైద్యులను సంప్రదించి తన ధనమంతా వ్యయపరుచుకొని ఇక ఈ రోగానికి స్వస్థత లేదు, వైద్యము లేదు అని నిరాశ నిస్పృహలో ఉన్నది. అయితే ప్రభువును గూర్చి వినింది, బోధకుడు ఎటువంటి రోగమునైనా స్వస్థపరచగలడు, ఆయన ఎద్దుకు వెళ్ళిన వారందరూ మేలును పొందుకుంటున్నారు నిశ్చయంగా అని ఆ మాట విని దానిని బట్టి ప్రభువును కలుద్దామని, ప్రభు యొద్దకు వెళ్దామని వెళ్తే విపరీతమైన విస్తారమైన కిక్కిరిసిన జన సమూహంతో ప్రభు నడుస్తూ ఉన్నారు. వారి మధ్య ఆయనను పలకరించుట అసాధ్యమని తాను గుర్తించి తాను చేయగలిగినటువంటి ఒక సాహసం చేసి వెనక నుండి వెళ్లి ఆయన యొక్క వస్త్రమును తాకింది. ఆమె యొక్క విశ్వాసం అంతా ప్రభు యొక్క ప్రభావం, ప్రభు నా జీవితంలో కార్యము చేయగలడు, ప్రభు నాకు ఈ స్థితిలో సమాధానం ఇవ్వగలడు, ప్రభు నాకు మేలు చేయగలడు, నా మారా బ్రతుకును మధురంగా మార్చగలడు అని ఆశతో, తృష్ణతో, సంతోషముతో, విశ్వాసముతో హర్షిస్తూ ఆయన చెంతకు చేరింది. ఆయన వస్త్రమును తాకింది. ఆమె ఏదైతే ఆశించిందో, ఆమె ఏదైతే కోరుకుందో అది ప్రభు యొద్ద నుండి ఉచితముగా పొందుకొని ఉన్నది. ఆ ఆరోగ్యము కొరకు ఎంతో ధనాన్ని వెచ్చించినప్పటికీ, ధనం ఎంతో కోల్పోయినప్పటికీ, సమయాన్ని కోల్పోయినప్పటికీ, ఉన్న ఆరోగ్యమును మిగిలిన వయస్సును కోల్పోయినప్పటికీ, సంవత్సరములు దాటిపోయినప్పటికీ, ఇప్పుడు ప్రభు యొద్ద నుండి వచ్చినటువంటి ఆ యొక్క ప్రభావం యొక్క క్రియ ఉచితముగా ఆమెకు స్వస్థతను కలుగు చేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రభు యొద్దకు విశ్వాసంతో చేరినట్లయితే ఆయన ప్రభావం కలిగిన వాడు, ఆయన శక్తిమంతుడు, పరాక్రమశాలి, గొప్ప దేవుడు, అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయన ఎద్దుకు వెళ్ళినట్లయితే నిశ్చయంగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాడు, జవాబును అనుగ్రహిస్తాడు. ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు అని గుర్తించి ఆయన ఎద్దుకు మనము చేరినట్లయితే ఆయన నిశ్చయంగా రోగాన్ని కుదుటపరుస్తాడు. ఇక్కడ ఈమె పొందుకున్నటువంటి యొక్క స్వస్థత శరీర సంబంధమైనదే కానీ నిజానికి ఆమె పొందుకున్నటువంటి స్వస్థత ఆత్మ సంబంధమైనదే ఉన్నది. ఇప్పటి వరకు ఆమె యొక్క విశ్వాసం మనుషులలో ఉంది. ఇప్పటి వరకు ఆమె యొక్క విశ్వాసం తాను పొంది ఉన్న ధనంలో ఉన్నది. ఇప్పటి వరకు తన యొక్క విశ్వాసం లోకం మీద ఉన్నది. ఇప్పటి వరకు తన యొక్క విశ్వాసం తనకు తెలిసినటువంటి దుర్బోధ మీద ఉన్నది. కానీ ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చిందో, ఈయన నిజమైనటువంటి సత్యవంతుడు, ఈయన దైవ స్వరూపి, ఈయన మానవాతీతుడు, ఈయన మన రోగాలను బట్టి శిక్షణ అనుభవించి మనకు స్వస్థతనివ్వగలిగినటువంటి త్యాగశీలుడని గుర్తించింది, సత్య బోధను గుర్తించింది, సత్య సహవాసములకు చేరింది.
నిజమైనటువంటి ప్రభు యొక్క అనుచరురాలుగా మార్చబడిపోయింది. సత్య మార్గంలోకి అడుగు వేసింది. జీవ మార్గంలో తన జీవితమును కొనసాగింప చేసింది. ఇది భౌతికపరమైనది మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత. మనము సైతం ఆయన చెంతకు మనం చేరినప్పుడు మన శరీర సంబంధమైన భౌతికపరమైనటువంటి కార్యాలు మాత్రమే చూడట కాదు, కానీ మనం ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వదించబడతాం, కుదుటపరచబడగలుగుతాం, ఆరోగ్యపరచబడగలుగుతాం, దీవించబడగలుగుతాం, ఆశీర్వదించబడగలుగుతాం. మరియు ఆయన యొక్క ప్రభావం బట్టి మనకు కలిగేటువంటి మరొక మేలును చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, చిత్తగించుము, నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ఇక్కడ మనం చూస్తున్నాం ఇజ్రాయేలు సర్వ సమాజం యొక్క విమోచనను గురించి. వారు బంధకాలలో బంధించబడి బానిసలుగా ఐగుప్తు దేశపు రాజు క్రింద కట్టబడినప్పుడు, వారు వీరిని నలుపుతూ ఉన్నప్పుడు, అణిచివేస్తూ ఉన్నప్పుడు, అణగార్చివేస్తూ ఉన్నప్పుడు ప్రభు తన ప్రభావము చేత వారిని విడిపించాడు. ఆ విడిపించిన జనసమూహమే ఇజ్రాయేలు. అవును, ఆయన యొక్క ప్రభావము మనకు స్వస్థతనిచ్చడం మటుకు కాదు, గాని బానిసత్వపు బంధకాల నుండి, కఠినమైన తాడి కట్ల నుండి విడిపించి స్వేచ్ఛాయుక్తులుగా, స్వతంత్రులుగా మారుస్తుంది, విమోచిస్తుంది, విడిపిస్తుంది, దేవుని సాక్షులుగా జీవింపచేస్తుంది. ఇది ఆయన యొక్క ప్రభావం వలన మనకు కలిగేటువంటి గొప్ప బహుమానం. ఇది వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన చెంతకు చేరినట్లయితే మనలను ఆయన భౌతికంగాను ఆత్మీయంగాను స్వస్థపరచడం మటుకు కాదు, కానీ మనం ఎక్కడెక్కడైతే బంధించబడి ఉన్నామో, ఏ ఆర్థిక ఇబ్బందులతో, ఏ అప్పుల సమస్యలలో, ఏ పాపపు బంధకాలలో, మాదక ద్రవ్యాలలో, వ్యభిచార కోపంలో, దొంగతనాల సమూహంలో, దుర్విషయాలలో, అన్యాయపు విషయాలలో, మోసపూరితమైనటువంటి క్రియలలో ఎక్కడెక్కడ ఇరుకునబడి బంధింపబడి ఉన్నామో, అపవాది యొక్క బంధకాల నుండి, వాడి యొక్క కోరలలో నుండి, వాడి యొక్క సంఖ్యలలో నుండి దేవుడు తన ప్రభావము చేత విడిపిస్తాడు. కనుక మనం ఆయన చెంతకు చేరదాం. ఆయన ప్రభావం బట్టి మనం హర్షిద్దాం. ఆయన ప్రభావం బట్టి హర్షించే వారిని కొరకు ఆయన చూస్తున్నాడు. అటువంటి వారిని ఆయన పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన ప్రభావం నిమిత్తం, ఆయన యొక్క శక్తి సామర్థ్యతల నిమిత్తం, ఆయన యొక్క త్యాగభరితమైనటువంటి శిలువ మరణము నిమిత్తం, ఆయన యొక్క పునరుద్ధానము నిమిత్తం, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నిమిత్తం, ఆయన యొక్క నిత్యరాజ్యం నిమిత్తం ఆయన చెంతకు చేరుతారో వారికి ఆయన ప్రభావము చేత బలమైన కార్యాలను చేస్తాడు. ఇప్పుడు ఆయన యొక్క ప్రభావమును మనం పొందుకొనదలిచిన ఎడల మనం ఎక్కడి నుండి ఆ ప్రభావం పొందుకొనగలుగుతాం? మనకు ఒక మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. 96వ కీర్తన 6వ చరణం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఇక్కడ చూస్తున్నాం, ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నది, ప్రభావము ఆయన మందిరంలో ఉన్నది. సంఘములో సమూహంగా కూడి ఆరాధించుట, మందిరమునకు సమయాన్ని వెచ్చించి వెళ్ళుట, లోక విషయములను భౌతికపరమైనటువంటి క్రియలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క ఉపదేశానికి విలువనిచ్చుట, ఆయన సన్నిధిలో చేరి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను ఆరాధించుట, ఆయనను ప్రేమించుట అనేటువంటి క్రియను జరిగించడానికి మన కొరకు నిర్ణయించబడినటువంటి ఆ పరిశుద్ధ మందిరంలోనికి, ఆ సహవాసంలోనికి మనము చేరడం అనేది ఎంతో విలువైనటువంటి విషయం. అక్కడ మన కొరకు ప్రభావము దాచబడి ఉన్నది. అక్కడి నుండి మనం ప్రభావమును పొందుకొనగలుగుతాం. ఆ ప్రభావము చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆ ప్రభావము చేత మనకు విడుదల కలుగుతుంది. ఒకవేళ మనం ప్రభావం పొందుకున్నట్లయితే అనారోగ్యముతోనూ బంధకాలను జీవితాన్ని కొనసాగించవలసి వస్తుంది. అటువంటి క్రియలు నిత్య నరకానికి రుచ్చుకొని వెళ్తాయని, అపవాది యొక్క క్రియలలో పాలిభాగస్తులుగా మార్చివేస్తుంది అని, నరకంలో అగ్ని గంధకాల చేత కాల్చబడవలసి వస్తుంది అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. నేడు ఆయన యొక్క వాక్యము తేటగా మనకు సెలవిస్తుండగా నా ప్రియ సహోదరులారా, మనం ఆయన యొక్క ప్రభావమును పొందుకుందాం. ఆ ప్రభావం బట్టి మనం హర్షిస్తాం. ఆయన ప్రభావం కొరకు హర్షించే వారి కొరకు ఆయన చూస్తున్నాడు, అటువంటి వారిని పిలుస్తున్నాడు. కనుక మనం ఆయన సన్నిధికి మోకరించి, ప్రభువాని ప్రభావం బట్టి నేను హర్షిస్తున్నాను, నా జీవితంలో ఈ కార్యమును జరిగించు అని మనం ప్రార్థించినట్లయితే నిశ్చయముగా ఆయన తన బాహుబలము చేత తన ప్రభావం పంపించి మన జీవితంలో భీకరమైనటువంటి, అద్భుతమైనటువంటి, గంభీరమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి, ఊహించలేని గొప్ప కార్యములను జరిగిస్తాడు. పాపాన్ని జయించే శక్తి చేత నింపుతాడు. అపవాదిని అణగదొక్కేటువంటి అధికారము మనకు అనుగ్రహించి అభిషేకం చేత నింపి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ యాత్రలో ప్రగతి పదంలో మనల్ని నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతిభాను హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక.
ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నుల మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రభావం బట్టి హర్షించే వారిని నీవు పిలుస్తున్నావు, నీ ప్రభావం బట్టి స్వస్థతనిస్తున్నావు, నీ ప్రభావం బట్టి విమోచిస్తున్నావు అని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారిని ప్రభావం బట్టి హర్షించినట్లుగా సహాయం అనుగ్రహించండి. అది నీ సన్నిధిలో ఉన్నదని, నీ మందిరంలో ఉన్నదని మీరు సెలవిచ్చారు. అట్టి విధంగా వారిని సన్నిధికి చేరినట్లుగా, నీ మందిరముకు చేరుకున్నట్లుగా, నీ రక్తంలో కడగబడినట్లుగా, నీ సాక్షిగా జీవించినట్లుగా, నీ పరిశుద్ధాత్మశక్తి చేత నింపబడినట్లుగా, నీ రాజ్యానికి వారసున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమేశ్వరం తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.